చిన్న బిడ్డ యవనస్తురాలు చెప్పినటువంటి మంచి మాటలు మీరు విన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఏదైనా ఒక అధ్యాయం పూర్తిగా చెప్పమంటే ఏ అధ్యాయం చెప్తారంటే ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయమే చెప్తారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని పట్టేసి ఉంటారు. ఇది చాలా వెల్ నోన్ అనమాట, అంటే బాగా తెలిసినటువంటి అధ్యాయంగా క్రైస్తవులందరికీ మరి పొంది ఉన్నారు. మంచి, కానీ ఈ అధ్యాయం చూడకుండా చెప్పడం చేస్తారు, కానీ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విలువను తెలుసుకుంటే మీరు ఎంతగానో దీవించబడతారు. యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట చాలా విలువైనదే. చిన్న మాట కూడా మీకు ఎంతో బలాన్ని, శక్తిని ఇస్తుంది. మీరు ఎందుకు వాక్యం వినాలి అంటే అండి, వాక్యం మనిషికి చాలా బలం. ఏ బలం అంటే ఆత్మపరమైన బలం. మీరు ఆత్మీయంగా బలంగా ఉంటే కొండల్ని సహితం సముద్రాల్లో పడేయగలరు. మీరు ఆత్మీయంగా బలంగా ఉంటే పెద్ద పెద్ద కొండలను కూడా సముద్రంలో పడేయవచ్చు. మీరు ఆత్మీయంగా బలంగా ఉంటేనే మీకు విశ్వాసంలో మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు వాక్యం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వాక్యంలో దుష్టులు గురించి ఉంది, చాలా చోట్ల దుష్టుడు గురించి ఉంది, దుష్క్రియల గురించి ఉంది, దుష్టత్వం గురించి ఉంది, దుష్ట మృగం గురించి ఉంది. 5 రకాలైనటువంటి పదాలు వెరీ ఫెమిలియర్ అన్నమాట. దుష్ట అనే పదంతో ఏం ప్రారంభమవుతున్నాయంటే దుష్టులు, దుష్టుడు, మూడవదిగా దుష్టక్రియలు, నాలుగవదిగా దుష్టత్వము, ఐదవదిగా దుష్ట మృగం. దుష్ట మృగం అని ఎక్కడొచ్చిందంటే యాకోబు తన కుమారుడు చనిపోయినప్పుడు తన పెద్ద కుమారులు అందరూ వచ్చి ఒక రక్తంలో ముంచినటువంటి ఒక క్లాత్ని తీసుకొచ్చి, గుడ్డను తీసుకొచ్చి, ఇది అక్కడ కనబడింది అంటే ఇది నా చిన్న కుమారుడు యొక్క వస్త్రపు అంగి, ఏదో ఒక దుష్టమృగం అతని మీద పడి చంపేసి ఉంటుంది అని. ఆ దుష్టమృగం గురించి చాలా తక్కువ సార్లు వచ్చింది, అది ఆ సంఘటనలో ఒకటి. అలాగే దుష్టక్రియల గురించి చాలా చోట్ల మనకు ఉంటుంది. దుష్టుల గురించి ఉంది, దుష్టుడు గురించి ఉంది. అసలు దుష్టులు అంటే ఎవరు అంటే దుష్టుని ఫాలో అయ్యేవారు అందరూ కూడా దుష్టులు. ఎవరైతే దుష్టుని ఫాలో అవుతారో వారు అందరూ కూడా దుష్టులుగా మనం భావించాలి. ఇక్కడ వాక్యంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదటి మాట దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని చదివారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎందుకు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు? దీని మీద సమగ్రంగా మాకు విషయాలు చెప్పండి, మేము తెలుసుకుంటాము అని మీరు ఒక మంచి ఒపీనియన్కి వస్తే నేను మొదలు పెడతాను. నెంబర్ 1, వాక్యంలో మనం చూసినప్పుడు యోబు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట చూపిస్తాను. ఇన్ ద బుక్ ఆఫ్ జోబ్ 9th చాప్టర్ 24th భూమి దుష్టుల చేతికి చాలు, అంతేనండి. మీరు బాగా గమనించండి. దుష్టులు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే అక్కడెక్కడ దుష్టులు ఉంటారు, కొన్ని చోట్ల మాత్రమే దుష్టత్వం జరుగుతూ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే భూమి దుష్టుల చేతికి, భూమి అంతా కూడా అమ్మా. ఇప్పుడు భూమి ఎవరి చేతిలో ఉంది? దేవుడే అప్పచెప్పేశాడు. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. దేవుడు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇక్కడేమో దుష్టులు ఆలోచించొప్పున నడవకూడదని ఉంది, ఇక్కడ దుష్టులు ఆలోచించొప్పున నడవకూడదని ఉంది. ఇక్కడ
మీరు చదివినటువంటి 9:24 ఏముంది? ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు భూమి అంతా కూడా దుష్టుల చేతిలో ఉంది. మరి దుష్టుల మార్గంలో నడవకుండా మనం ఎలా ఉండాలా? ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోతే వాక్యంలోని 5వ అధ్యాయము 1 యోహాను 19లో 1 యోహాను 5:19లో ఒక మాట ఉంది. లోకమంతా దుష్టుని యందున్న ఉన్నదనియు మనము ఎరుగుదాము. 1 యోహాను 5:19లో దానికి పేర్లల్గా ఒక మాట కొత్త నిబంధనలో కూడా మనకు ఒక మాట కనబడుతుంది. ఆ మాటలో ఏముందంటే చదవమ్మా. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు చూసారా మళ్ళా? ఇప్పుడు యోబులో మీరు చదివిన 9:24కి ఇది పేర్లల్గా లేదా? మీరెవరి సంబంధులు? ఏముంది మొట్టమొదట? అంటే లోకం అంతటినీ దేవుడు దుష్టులకు అప్పచెప్పినా మిమ్మల్ని దేవుడు తన సంబంధులుగా, తన బిడ్డలుగా, తన బంధువులుగా, తన కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు. భూమి అప్పచెప్పబడిపోయినా భూమి మీద ఆయన బిడ్డలు ఉన్నారు, ఆయన సంబంధులు ఉన్నారు, వారే మీరు. ఇది నేను మిమ్మల్ని ఎగ్జాగ్రేట్ చేయడానికి చెప్తున్నటువంటి మాటలు కాదు. బట్ బిబ్లికల్గా, స్పిరిచువల్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, మిమ్మల్ని సపోర్ట్ చేయాలని, మిమ్మల్ని బలపరచడానికి నేను చెప్తున్న మాటలు. మనం అందరం భూమి దుష్టుల చేతికి అప్పచెప్పబడింది. కానీ అదే భూమి మీద ఆయన సంబంధులు కూడా ఉన్నారు. వాక్యం చెప్తుంది, యవ్వనస్తులారా, అదే యోహాను 1 యోహాను 2nd చాప్టర్ 13th verseలో, యవ్వనస్తులారా మీరు దుష్టుణ్ణి జయించి, లేదా మాట 1 యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ఏముందమ్మా? నేను మీకు అవునమ్మా, యవ్వనస్తులారా మీరు దుష్టుణ్ణి, తండ్రులారా మీరు ఆదియందు నుండి ఉన్నవారిని మీరు ఎరిగి ఉన్నారు కనుక నేను మీకు రాస్తున్న మాటలు ఏమిటంటే, ఏటమ్మా? యవ్వనస్తులారా ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్నారు. భూమి ఎవరి చేతిలోకి వెళ్ళింది? దుష్టుడికి అప్పచెప్పాడు ఆయనే. అట్ ది సేమ్ టైం మీరు ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు. దేవుని సంబంధుల్ని ఇక్కడ ఒక మాటగా పిలుస్తున్నాడు. యవ్వనస్తులారా మీరు ఏం చేశారు? మీరు జయించారా? మీరు జయిస్తున్నారా? మీకు జయ జీవితం ఉందా? విక్టోరియస్ లైఫ్. జయ జీవితం అంటే ఏంటనుకుంటున్నారు? విక్టోరియస్ లైఫ్. ఆశలు పుడతాయి, దాన్ని జయించాలి. ధనం మీద ఆశ పుట్టచ్చు, దాన్ని జయించాలి. లేకపోతే నాకు స్త్రీ పైన ఆశ పుట్టచ్చు, నేను కాముతో నిండిపోయి ఉండొచ్చు, నేను దాన్ని జయించాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి. నేను మంచి విలువైన వస్తువు ఏదో కనబడుతుంది, ఎవరు లేరు, వేసేద్దాం బ్యాగ్లో అనుకోవచ్చు. నాకు దాన్ని నేను జయించాలి. అమ్మో ఇది ముట్టుకుంటే రేపొద్దున నేను దేవుడి తీర్పులో నిలబడాలి. తెలియక చేసిన పాపాలు క్షమించబడ్డాయి, కానీ తెలిసి చేస్తే మాత్రం దేవుడు క్షమిస్తాడా? చాలా జాగ్రత్త, జయించాల. మనందరికీ ఈ నూతన సంవత్సరంలో జయ జీవితం పొందడానికి ఒక ద్వారం ఇప్పుడే తెరిచాడు. హల్లెలూయా. జయించాల. గుడికి రాకుండా బంధువులందరూ వచ్చేస్తారు. గుడికి వెళ్ళనివ్వకుండా మనకు ఆచారాలు అడ్డుగా ఉన్నాయి, కులం అడ్డుగా ఉంది, మనుషులు అడ్డుగా ఉన్నారు, పనులు అడ్డుగా ఉన్నాయి. వీటినన్నిటినీ ఎవడు జయిస్తాడో వాడు దేవుని సంబంధి. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రాలు. మేము మనుషులమే, మేము అన్నం తింటున్నాం, మేము మీకుల కారాలు తింటున్నాం, మేము మీకులగా సేమ్ మీరు ఏం వాడుతున్నారు అదే ఉప్పు టేబుల్ సాల్ట్ టాటా వాడుతున్నాం, బాటా చెప్పులు వేసుకుని మేము అలాగే తిరుగుతున్నాం. కానీ దేవుడు చెప్పినటువంటిగా విధంగా జయ జీవితం. ఆశలు పుడతాయి, ప్రతి ఒక్కరికి పుడతాయి, పుట్టలోనుడు ఎవ్వడో ఉండడం.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు ఈ దుష్టుడు ఈ భూమిని దుష్టులకు అప్పచెప్పేశాడు. ఇప్పుడు దుష్టుల చేతిలోకి భూమి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కడు మోసం చేసేవాడే. ప్రతి ఒక్కడు మనలో ఎవడు మింగుదునా అని సాతానుడు గర్జించేసిన వల్లే చేస్తుంది. వాక్యం చెబుతుంది, యవ్వనస్తులారా మీరు దుష్టుని హల్లెలూయా. వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది. దుష్టుడు హృదయములో వెత్తబడిన దానిని ఎత్తుకుని పోతాడట. ఎవడైనాను రాజ్యం గూర్చిన. ఇప్పుడు వాక్యాల్లో 2 రకాల వాక్యాలు ఉన్నాయన్నమాట. ఒక రకమైన వాక్యం దేని గురించిన వాక్యం అమ్మా? రాజ్యం. వాక్యం చాలామంది దీనిలో ఉన్న కథలో ఉపమానాలు ఏమి చేయకూడదు ఏం చేయాలి అని చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యంలో ఇంకొక భాగం ఉందండి, ఇంపార్టెంట్ భాగం. మీకు చాలాసార్లు చెప్పాను, సువార్తలు 2 రకాలు, రక్షణ సువార్త, రాజ్య సువార్త. రాజ్యం గుర్చిన ఇప్పుడు చాలామందికి ఎందుకు లోపడతలేదంటే, ఎందుకు భయం కలుగుతలేదంటే, ఒక రాజ్యం ఉంది, అది నిత్య రాజ్యం. హల్లెలూయా. నిత్య రాజ్యం. సాతానుడు దుష్టుడు ఏం చేస్తున్నాడట? దుష్టుడు వాక్యం గురించి వినియు గ్రహింపక ఉండక దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి విత్తబడిన దానిని. ఇప్పుడు దుష్టుడు చేసే పనిలో మొట్టమొదటి పని ఏమిటంటే వాడు ఎత్తుకొని పోవును. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం. మీ అందరికి వాక్యం అర్థమవుతుందా? దుష్టుల ఆలోచన చెప్పున నడువు. కానీ గడగడ అక్కడ ఉన్నటువంటి మరి 6 వచనాలు చదువుకుని వెళ్ళిపోవడం సులువే. చాలామంది అప్పచెప్పేస్తారు, బాగానే ఉంది. కానీ దుష్టుడు ఎవడు? దుష్టుడు ఏమి చేస్తాడు అంటే అండి, మీ హృదయంలో దేవుడు నాటుతున్న వాక్యాన్ని ఎత్తుకుని పోతాడు. అమ్మా, ఇంత కష్టపడి వాక్యాన్ని నేను విత్తుతుంటే దానికి విలువ లేకుండా మీరు చేయకూడదు. దుష్టుడికి మీరు అప్పచెప్పకూడదు. మీరు దేవుని రాజ్యం గురించి మీకు ఒక ఆలోచన ఉండాలి. వాక్యం చెబుతుంది, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనంలో, దుష్టుడు చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి. ఎంత క్లియర్గా చూసారండి వాక్యం. ఎజ్కేల్ 18th చాప్టర్ 27th వర్స్లో ఏముందమ్మా? మరియు దుష్టుడు తాను అంటే దుష్టుడు ఏదో చేస్తూనే ఉంటాడు. మీకు ఇందాక ఏం చేశాడు? ఏమి ఎత్తుకుపోతాడు? విత్తబడిన దాన్ని ఎత్తుకుపోతాడు. అదొక క్రియ. ఇప్పుడు దుష్టుడు చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను ఎవరో మనం నీతి న్యాయములను జరిగించిన ఎడల హల్లెలూయా. ఇప్పుడు దుష్టుడు మిమ్మల్ని దుష్టత్వంలోకి నడిపిస్తాడు. అందుకే నేను చెప్పాను, దుష్టుడు, దుష్టత్వము, దుష్టక్రియలు, దుష్ట మృగము 5. ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే మనల్ని వికెడ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. దుష్టత్వం అంటే వికెడ్నెస్, WICKEDNESS. వికెడ్నెస్ అంటే దుష్టత్వంలోకి నడిపేస్తాడు. ఇప్పుడు దుష్టత్వంలోకి నడిపించడం వలన దేవుడి వాక్యాన్ని మనం వదులుకుంటూ ఉంటాం. వాక్యం ఇంకా బాగా చెప్పాలంటే, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే సామెతలు 29వ అధ్యాయంలో చక్కని మాట మనకు కనబడుతుంది. దుష్టులు ఏలినప్పుడు ప్రజలు ఏం చేస్తారట? నిట్టూర్పులు విడుస్తున్నారు అని 29:2లో ఉంటుంది. వాక్యం ఎంత బాగా చెప్తుందో చూసారండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనంలో, దుష్టులు ఏలినప్పుడు అంటే ఇప్పుడు భూమిని ఏళ్తున్నది ఎవరు? ఎందుకంటే దీన్ని ఎవరి చేత అప్పచెప్పాడు? దుష్టులు వేలినప్పుడు ప్రజలు ఏం చేస్తారట? నిట్టూర్పులు విడుస్తూ ఉంటారట. ఇప్పుడు ప్రజలందరికీ ఏంటి? ఏ రాజ్యం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ప్రతి ఒక్కరూ నిట్టూర్పులు విడుస్తూనే ఉన్నారు. ఇది లేదని, అది లేదని, ఇది దొరకడం లేదు, అది దొరకడం లేదని. ఎందుకంటే
ఈ భూమిని దేవుడు దుష్టునికి అప్పచెప్పేశాడు. అప్పచెప్పాడు కానీ మీరు మాత్రం దేవుడి సంబంధాలుగా ఉండాలి అంటే దుష్టునికి మీరు అవకాశం ఇవ్వకూడదు. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. 6వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమాట ఉందంటే, కుటిలమైన మాటలు పలుకువాడు దుష్టుడునై ఉంటాడని వాక్యం చెప్తుంది. ఎవడు దుష్టుడు? కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును. ఇప్పుడు దుష్టుడంటే ఎవడు? కుటిలమైన మాటలు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి కుటిలమైన మాటలు మాట్లాడేవారు ఉంటారు. అంటే అబద్ధపు మాటలు, అంటే మిమ్మల్ని మోసపరిచే మాటలు. ఇది తినకూడదా? ఎవరు చెప్పారు? ఆయన అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? ఆది సర్పం, సాతానుడు, దుష్టుడు. ఇప్పుడు ఎందుకు ఆ కుటిలత్వం అంటే, దేవుని ప్రజలను, దేవుని రాజ్యాన్ని పాడు చేయడము దుష్టుని యొక్క పని. ఇప్పుడు దుష్టుని యొక్క పని అలా ఉంది కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడువక కుటిలమైన మాటలు చెబుతాడు. నిన్ను సంఘం నుంచి బయట పెట్టడానికి కుటిలమైన మాటలు పలికే వాళ్ళు ఉంటారు. దేవుని సంఘాన్ని పాడు చేయడానికి కుటిలత్వంతో కూడిన పనులు చేసేవాళ్ళు ఉండొచ్చు బయట. దీన్ని యవనస్తులారా మీరు జయించండి అని ఉందా? ఇంకా చదవలేదా? యవనస్తులారా, ఇప్పుడు ఆ దుష్టుణ్ణి మీరు జయించాలి అంటే, ఎవరైనా మనకి కుటిలమైన మాటలు చెప్తుంటే ఆ దుష్టత్వానికి మీరు స్కోప్ ఇవ్వకూడదు. హల్లెలూయా. మీరు కుటిలమైన మాటలు చెప్పేటప్పటికి ఎలర్ట్ అవ్వాలి. ఇప్పుడు కుక్కను పెంచుకున్నాం, ఉదాహరణకి కుక్కను ఎందుకు పెంచుకుంటారండి? కాపలా కాయడానికి. దేని నుండి కాపలా కాయడానికి? రైట్, చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. బస్, మంచి మాట చెప్పారు. ఇప్పుడు రాత్రులు మనం అందరూ పడుకుంటాం, ఒక్కొక్కసారి అది కూడా పడుకుంటుంది, కానీ అది దానికి ఏం పసి కడుతుందంటే అన్నోన్ స్మెల్, ఫారిన్ స్మెల్, కొత్త స్మెల్ ఏదైనా వచ్చిందని కూడా దానికి, అంటే ఇంట్లో ఉన్న భార్య భర్త లేక తల్లిదండ్రి యజమానులు బిడ్డల యొక్క స్మెల్ కాకుండా వేరే అదర్ స్మెల్, మనిషి యొక్క స్మెల్ వచ్చిందనుకోండి, అది పసి కడతారు. వెంటనే అలర్ట్ అవుతుంది, లెగుస్తుంది. పడుకున్నది కూడా లెగుస్తుంది. మీరు గమనించారో లేదో? ఎందుకంటే అది పడుకున్నా కూడా దాని ముఖ్యం ఏం చేస్తుందంటే పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఎలర్ట్నెస్ అంటారు. మనకి యవనస్తులారా మీరు ఎలర్ట్ అవ్వాలి. దేవుని బిడ్డలారా మీరు ఎలర్ట్గా ఉండాలి. ఎవరైనా మీతో మాట్లాడుతుండగా, ఎక్కడైనా మీరు కొత్త ప్రాంతానికి మీరు వెళ్ళినా, దేవుడు లేని వారు మీతో మాట్లాడుతుంటే మీరు ఎలర్ట్గా ఉండాలి. అంటే వాళ్ళతో మీరు దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున ఇదంతా కూడా ఎలర్టే కదా. ఇది వాక్యం అంటేనే ఎలర్ట్నెస్. అంటే మిమ్మల్ని యాక్టివేట్ చేస్తుంది, మిమ్మల్ని భద్రపరుస్తుంది, మిమ్మల్ని జాగ్రత్త పరుస్తుంది. మీరు అపాయంలోకి వెళ్ళకుండా, మీరు కీడులోకి వెళ్ళిపోకుండా మిమ్మల్ని కాపాడేది నీ వాక్యమే. నన్ను బ్రతికించి నీ వాక్యమే నా పాదములకు. అంటే ఏంటంటే దీపం అనేది ఏమిటి? ఇప్పుడు చీకట్లో వెళ్తున్నప్పుడు దారి చూపిస్తుంది. రోడ్డు మీద ఏమైనా గొంతులు ఉంటే అది చూపిస్తుంది. ప్రమాదంలో పడిపోకుండా మనము వాక్యాన్ని దీపంగా పెట్టుకోవాలి. సెల్ ఫోన్లు పెట్టుకుని తిరుగుతున్నారు. 100కి 90% మంది బండి మీద వెళ్తున్నప్పుడే మాట్లాడుతున్నారు. 100కు 90% అందరూ కూడా ప్రమాదాలు ఎక్కడ దొరుకుతున్నాయంటే, నేను చాలా పోటుగాడిని అనుకుని బండి మీద వెళ్తూ ఉంటారో, ఎదురుగుండా వస్తున్న లారీ కానీ బస్సు కానీ వీడేమనుకుంటాడంటే, వీడు బాగానే డ్రైవ్ చేస్తున్నాడు, ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవ్ చేస్తాడేమో అనుకుంటారు. మనం ఒక పనిలోకి వెళ్ళినప్పుడు రెండో పని సైడ్ అయిపోతాం. మనం మాట్లాడుతున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఫోన్ మీద,
ఆ వ్యక్తుల మీద, వాళ్ళు తిట్టే బూతుల మీద, వాళ్ళు చెప్పే నీతుల మీద మనకి వెళ్ళిపోతుంది ఆకర్షణ. ఈ మైండ్ ఎప్పుడైతే డైవర్ట్ అయిందో ఎదురుకుండా వస్తున్నటువంటి బండిని మనం చూడలేం. వెంటనే ఆ బండి మనల్ని గుద్దేయచ్చు, లేదా మనమే వెళ్ళి ఆ బండిని గుద్దేయచ్చు. 3 రోజుల క్రితం యానం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం నుండి అంతర్వేది పాలెంలో ఉన్నటువంటి ప్రాంతానికి 3 కుర్రోళ్ళు యవనస్తులు. ఎవరికైనా తెలుసా న్యూస్? కరెక్టే కదా, నేను చెప్పింది కరెక్టే కదండి. 3 వెళ్ళారట. ఒకడమ్మ రూమ్లో ఉన్నాడంట, అక్కడ రిసార్ట్స్ ఉంటాయి దాంట్లోకి. ఇద్దరు మాత్రం మరి కారులో ఆ సముద్రం బీచ్ దగ్గర లోపలికి వెళ్ళిపోయారంట. లోపలికి వెళ్ళిపోతే సముద్రం గబుక్కుని లేచి ఆ కారు లాగేస్తే ఒకడు మాత్రం ఎలాగోలాగా తప్పించుకుని బయటపడ్డాడు. ఈ తప్పించుకుని బయటకు వచ్చినోడు పడిపోయి కోమాలో అలా బాబా అని రక్షించండి బాబా అని రక్షించండి. వీడియో కూడా నా దగ్గర ఉంది. రక్షించండి బాబా రక్షించండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా పడిపోయి ఎదర మొహం పెట్టి అరుస్తున్నాడు అనమాట. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అలర్ట్నెస్ లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఇదే. నేను చెప్తున్నది సామాజిక పరమైన అలర్ట్నెస్, కేవలం శరీరపరమైన అలర్ట్నెస్ కాదు. సైతాన్ని బంధించండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చీకటి శక్తిని బంధించండి. దేవుని బిడ్డలారా, వెంటనే వారు అలర్ట్ కాలేకపోయారు కాబట్టి ఒక్కడు మాత్రము తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడంటే హీ లాస్ట్, ఒకడు కాపాడుకున్నాడు. ఇప్పుడు ఆత్మపరమైనటువంటి జీవితంలో అభివృద్ధిని కాంక్షిస్తున్నారు మీరు సామాజిక పరంగా మనకున్న సపోర్ట్ని బట్టి, మనకున్నటువంటి వెనకాల మనుషులను బట్టి, మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి మనం అభివృద్ధిలోకి రాలేకపోయాము, ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏ లైన్లోకి వచ్చామంటే ఆత్మపరమైన లైన్లోకి వచ్చాం. ఇప్పుడు ఆత్మపరమైన లైన్లోకి మనం వచ్చిన తర్వాత మనం అభివృద్ధిని సాధించాలి అంటే మనందరికీ అలర్ట్నెస్ కావాలి. దుష్టుడు అనేవాడు మనల్ని మింగేద్దాం అనుకుంటున్నాడు. దుష్టుడు అనేవాడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడమ్మా? మృంగాలని చూస్తున్నాడు. ఎవరిని మృంగుదునా లేదా వాక్యం మరి తిరుగుతున్నాడు కదా. అప్పుడు మీరు దొరికితే నేను దొరికితే నన్ను తినేస్తాడు. ఎవరిని దొరికితే వారిని ఆ దుష్టుడు మింగేస్తాడు. దుష్టం మృగం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది తల్లి 3వ అధ్యాయం 8వ వచనంలో యాకోబు పత్రిక 3వ అధ్యాయము జేమ్స్ ఇంగ్లీషులో 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముందమ్మా? ఏ నరుడును నాలుకను సాగు చెయ్యనేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది. అది నిరర్గమైనటువంటి దుష్టత్వమే. ఇందాక దుష్టులు దుష్టత్వం గురించి మాట్లాడాను. దుష్టత్వం. ఇప్పుడు దుష్టత్వం ఎలా వస్తుంది అంటే ఎక్కడుందంటే చెప్పండి, ఎవరి నాలుకలో? అంటే దుష్టత్వం ప్రాక్టీస్ ఎక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది అంటే మళ్ళీ చదువు అన్నమాట. అదే మాట ఏముంది? ఏ నరుడును. ఇక్కడ నేను ఎవరిని నా విమర్శలు కాదండి ఇవి, నేను చెప్పే మాట కాదు తల్లి, ఇది దేవుడు చెప్తున్న మాటే. ఎవరినో బాధ పెట్టడానికి నేను ప్రొజెక్ట్ చేస్తున్న మాట కాదు. నేను ఎప్పుడు అలా తప్పుడు మాటలు ఎప్పుడు మాట్లాడను. ఏ నరుడును ఒక్క నిమిషం, అది 2-3 బిట్ల కింద ఉన్నదన్నమాట. వాటి ఏ నరుడు నాలుగును ఏం చేయడట? సాధు చెయ్యనేరడు. సాధు చెయ్యనేరడు అంటే సాధు జీవి అంటే ఏమిటి? ఇప్పుడు సింహం ఒకటి ఉంది, కుందేలు ఒకటి ఉంది. రెండిట్లో సాధు జీవి ఏది? ఇలా చెప్తాను కానీ మరి చెప్పరేమో. సాధు జీవి అని దాన్ని ఎందుకన్నారు? చాలా సాధువు. ఇప్పుడు ఏ నరుడును నాలుకను సాధు చెయ్యడు అంటే అర్థం ఏంటి? ఆమేన్. దేవుడికి స్తోత్రం. నెమ్మది లేదు. ఏ నరుడికి నెమ్మది చేయలేకపోతున్నాడు.
నాలుక నెమ్మదిగా ఉంటుంది, నోరు బాగుంటే అబ్బా చప్పలు కొట్టుకోండి అమ్మ. ఎంత బాగా చెప్పారో, ఎంత సంతోషకరమైన మాట చెప్పేశారో. మీకు వచ్చేసి 100కి 100 మార్కులు పడిపోయి మీ ఫస్ట్ క్లాస్. అవునండి. ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు, అది ఏది? ఇప్పుడు విషం ఎక్కడ ఉంది? మరణం ఎక్కడ ఉంది? ఇంకో విషయం తెలుసా మీకు? బైబిల్లో సామెతల్లో ఏముంటుందో తెలుసా? జీవ మరణములు నాలుక వశం. మీకు చూపించాను చాలాసార్లు. అమ్మ నా వైపు చూడండి. జీవ మరణములు నాలుక వశం. అవునంటే అవును, కాదంటే జీవ మరణాలు నాలుక వశం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఒక మనిషి జీవం గురించి మాట్లాడితే జీవం కాబట్టి మన నాలుకతో ఎవరిని తిట్టకూడదు. సాధు చెయ్య నేరడు. హల్లెలూయా చెప్పండి గట్టి. మన ఇంట్లో వాళ్ళని కూడా మనం బూతులు తిట్టేస్తాం ఒక్కోసారి. బయట వాళ్ళతో పాటు మనకి ఆయన తిట్టేసినారు, చివరిలో కొసరో నువ్వు ఊరుకో, నీ వల్ల కూడా అంతాను. మళ్ళీ లాస్ట్కి వచ్చేటట్టు కాళ్ళ మీద పడతారు. ఇదిగో మా పిల్లల మీదకి వచ్చావంటే బాగోదంటుంది ఓ పక్క నుంచి. ఇదిగో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే నీకు లంబికా నాకు అసలు నేను తట్టుకోను, నేను చచ్చిపోయాను బాబోయ్, నేను చచ్చిపోయాను, నన్ను చెప్పావే బాబు. నాలుకను సాధు చెయ్య నేరుడు. అవునా కదా? వాక్య ప్రకారమే ఆలోచించండి. నేను చెప్పే తప్పు అయితే నన్ను క్షమించండి. జీవ మరణాలు. మీ నాన్నకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదే బాబు. ఇవన్నీ మీ అమ్మ నేను చెప్పిన బుద్ధులు బాబోయ్. మనం అనే మాటలు అన్నమాట. సర్వసాధారణ మీరు కాదు, మీరు అవ్వచ్చు, మీరు కాకపోవచ్చు. జనరల్గా మనం ఒక మనిషి మీద ఊరికి ఎమోషనల్ వెళ్ళిపోయి బూతుల వర్షం కురిపించేస్తాం. బూతులు అన్నీ వచ్చేస్తాయి కడుపులో ఉన్నాయి. బాబోయ్ చచ్చిపోతున్నాను బాబోయ్, చచ్చిపోతున్నాను బాబు, నన్ను చంపావే బాబు, నన్ను పొడిచేవే బాబు, నా మీద వేసేవే బాబు, నీ నోట్లో కారం పెట్టాయా అయ్య బాబోయ్. ఇవన్నీ ఇక్కడ ఈ ప్రాంతంలో వినమట్లే. కాబట్టి వాక్య ప్రకారం మనం చూసుకుంటే ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు. ఈ రోజున మనకి ప్రాక్టీస్ ఆఫ్ సాధు అంటే మనం అలా మాట్లాడకుండా ప్రాక్టీస్ చేయటము, దుష్టత్వం నుండి దూరంగా అవటం. అలా ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు దుష్టుడు నుండి నువ్వు బయటపడతావు. దుష్టుడు నీకు హాని చేయుడు. నువ్వు దుష్టుడు వెళ్తున్న భూమి మీద ఉన్నప్పటికీ కూడా దుష్టుడు నీకు ఏ హాని కలగజేయలేడు. ఎప్పుడు అంటే నేను నాలుకను ఏమేమి ప్రాక్టీస్ చేయాలో చాలా ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే అండి, మనం గబుక్కుని మాట తోలకూడదు, గబుక్కుని మాట అనకూడదు. మంచి మాట అయితే అనొచ్చు, మంచిదమ్మ బాబా, అమ్మ మంచి లేదు కానీ అలాగ అనొచ్చు. ఏమి లేదు కానీ అది చాలా దుర్మార్గురాలమ్మా, దుష్టురాలమ్మా, దానివల్లనే నాకు అది అంతా దాపురించిందమ్మా, దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారని లేకపోతే వీళ్ళతో మాట్లాడుతున్నారని మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే నువ్వు ఇంకొకటి ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలా? శృతి చేసి నీ పాడనా స్తోత్ర. నువ్వు నీ ప్రాక్టీసు దేవుణ్ణి స్తుతించడం చేస్తే ఆ ప్రాక్టీస్ తగ్గిపోతుంది. మీ నోట్లో స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. చాలామంది మీ పిల్ల హాస్పిటల్లో పెట్టారంటే అనగానే బాబోయ్ బాబోయ్ అమ్మో అంటారు. నిజమే, ఎవరికైనా వస్తుంది, ఎవరైనా అంటారండి, అనలేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ టైంలో స్తోత్రం బాబోయ్, హల్లెలూయా బాబోయ్, యేసయ్యా బాబోయ్ అని అనరండి. ఇది ప్రాక్టీస్ చేయమని మీకు నా హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఇది మీకు మేలు చేసేది అని మీరు భావిస్తే, ఎటువంటి దుర్వార్త మీరు విన్నా, ఎటువంటి భయంకరమైన శోధనకరమైన మాట విన్నా, స్తోత్రం తండ్రి, అయ్యో బాబోయ్ కాదు, స్తోత్రం తండ్రి, యేసయ్య నీకే వందనాలు ప్రభువా, సహాయం చేయి తండ్రి, ఇటమ్మా సహాయం, అయ్యో బాబోయ్ కాదు.
సహాయం చేయండి తండ్రి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే రేపు పొద్దున నేనే అయ్యి బాబా అనొచ్చు. ఆ టైంలో మీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్తే నేను మళ్ళీ సబ్సైడ్ అవ్వచ్చు. చెప్పలేను. ఇది నాకైనా రావచ్చు, ఈ సమస్య మీకైనా రావచ్చు. ఈ రోజున దేవుడు మీకు విత్తనాలను విత్తుతున్నాడు. ఎక్కడా? హృదయంలో. వీటిని దుష్టుడు ఎత్తిపోకుండా ఏం చేసుకోవాలా? అక్కడే అసలైన కొటేషన్. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. ఈ మాటలు ఎత్తిపోకుండా నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. సాధారణంగా అలాంటి చిన్న వయసులో పూజ ఉంది కదా, అలాంటి చిన్న వయసులో అయితే ఈ మాటలు గబుక్కుని మైండ్లోకి వెళ్తాయి. జ్యోతికి అలా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఆవిడ ప్రాక్టీస్గా నేను ఏం చెప్తున్నా నా ముందు వెనకాల ఏదో మాట వస్తూ ఉంటుంది. అలాగే మీలో పెద్దలు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, మంచిది. ఇప్పుడు వయసు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇది దాచుకోవడం కష్టం. కుళ్ళు దాచుకుంటాం, కోపం దాచుకుంటాం, పొగరు దాచుకుంటాం, అహంకారం దాచుకుంటాం. అమ్మా, దేవుని మాటలో దాచుకోవడానికి స్పేస్ లేదు. లోపల ఖాళీ లేదు. లోపల స్టోర్ రూమ్లో మాసిపోయిన బట్టలు, పుచ్చిపోయిన ధాన్యం, పురుగులు, అమ్మా ఈ ఎలకలు, చచ్చిపోయిన ఎలకలు, స్కెల్టన్స్, ఇవన్నీ లోపల ఉన్నాయి. యేసు నామములో వీటినన్నింటిని బయటికి పంపివేయండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నా 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 సెల్ ఫోన్లో ర్యామ్ చాలా చిన్నది, స్టోరేజ్ సరిపోవడం లేదు. అంటే 2-3 వీడియోలు పెద్దవి పెట్టేటప్పటికి ఇంకా నీ స్టోరేజ్ అయిపోయిందని వచ్చేస్తుంది. ఈ స్టోరేజ్ అంతా రోడ్డు మీద వస్తున్నప్పుడు అంతా స్టోరేజ్ తీసుకుంటూ వస్తున్నాను, అక్కడక్కడ ఆగే కొంచెం, అందుకే ఇవాళ లేట్ అయింది. తీసేస్తేనే కానీ కొత్తది రాదు. మన హృదయంలో ముందుగా తీయవలసింది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వింటారా? ఆమేన్. నిలబడి అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎగ్జాక్ట్గా చెప్పావమ్మా, ఎగ్జాక్ట్గా చెప్పావు. ఇది తీయపోతే మాత్రం మీ సంవత్సరంలో దీవెన మీరు పొందలేరండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ విషయంలో బాధ మీకున్నా సరే నేను చెప్తున్నాను, అలా నిలబడి ఉన్నాడు ఒకసారి. ఆర్థికపరమైన బాధల విషయంలో, అనారోగ్యపరమైన బాధల విషయంలో, కుటుంబపరమైన బాధల విషయంలో బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? జయ జీవితము. మీరు అడగండి, ఆ జయ జీవితము నాకు ప్రసాదించండి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను యేసయ్యా. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి. ఇప్పుడు మీ గుండెల్లోంచి ముందు బయటికి పోవాల్సింది ఏమంటే ఏటమ్మా చెప్పండి? బాధ. ఏటమ్మా? విడుదల యేసయ్య నామములో విమోచన. విడుదల నా భోజన పాంతిలో భోజన పాయింట్లో సినిమాలో ఇంట్లో. ఈ పాటలో విడుదల విమోచన అనేది ఎక్కడ లేదు. అది మన సొంత కవిత్వం, అది మన సొంతంగా దాన్ని కల్పించుకున్నాం అనమాట. ఆ పాటలో ఈ పదాలు పెట్టాలని ఒక 10 సంవత్సరాల క్రితమే ఈ పాట ప్రాక్టీస్ చేశాను, గుర్తుందో లేదో మీకు. యాక్చువల్గా ఆ పాటలో విడుదల లేక విమోచన అనేది లేదు, అది నేను కల్పించింది అనమాట. దాంట్లో యేసయ్య నామంలో సువాసన ఇల్లంతా సువాసన ఎప్పుడు వస్తుందో తెలుసా? మన మనసులో గూడు కట్టిన బాధ ఎక్కడికి పోయినప్పుడు? బయటికి పోయినప్పుడు. అది చెప్పలేకపోతున్నారు, పోతలేదమ్మో. ఏమండి మీరు ఎన్నే చెప్పినా కానీ నా బాధలు మాత్రం నేను ఇచ్చిపెట్టలేనండి బాబాయ్. బాధలు అంటే మామూలుగా ఉంటాయి బాబాయ్, ఊరికే పోతాయి. ఒక ఆవిడ ఎలా ఉంటాం బాబాయ్, బాధలు పోతాయి బాబాయ్, నువ్వు తీస్తావు బాబాయ్ అంటది. బాధలు
బాధలు నేను తీయలేను, యేసయ్య తీయాలి. యేసయ్య తీయాలంటే దేవుడిచ్చే వాక్యానికి నువ్వు స్పేస్ ఇస్తే, అంటే చోటిస్తే, అమ్మా ఆ గదిలో నాకు కొంచెం ఎవరు ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎప్పుడు అన్నారు? యేసుప్రభు అన్నారా? ఎవరితో అన్నారు? అది చెప్పాలంటే అండి ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానండి. ఒక చిన్న చచ్చిపోతుంది, అందరూ ఏడుతున్నారు, గదంతా నింపబడిపోయారు జనం అందరూ. ఆయన ఏమంటాడంటే నాకు చోటు ఇయ్యండి. దేవుడికి స్తోత్రం. ఆయనకు చోటు ఇచ్చినప్పుడు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఇప్పుడు దేవుడి దృష్టిలో చావు అంటే నిద్ర. నేను ఇందాక చెప్పాను ఒక మాట, జీవ మరణములు నాలుక వశము. మనం మరణాన్ని కూడా జీవంలోనికి నడిపించే శక్తి. అమ్మా మీరు అలర్ట్గా లేకపోతే ఈ వాక్యం యొక్క దీవెన మీ మీదకి రాదు. పలావాసన వస్తుంది కదా అని పరుగులెట్టగా దేవుడికి స్తోత్రం కలుగును కాక. మీ యొక్క ఇంపులు, మీ యొక్క వాసన నాకు తెలుసు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదిగో అక్కడెక్కడో రిలీజ్ అవుతుంది బయటకు. అది ఆ వాసనకి వదిలిపోయి కలగలలో ఆడిపోతున్నారు. మాంసం ఉడుకుతుందట, కరెక్ట్గా చెప్పారు. దేవుడికి మహిమ కలుగును కాక. కానీ మన పాట సువాసన అనగానే అక్కడ ఆ వాసన వచ్చేసింది చూసారా? అలాగ ఉంటుంది. దుష్టుడు అలర్ట్ చేస్తున్నాడు. దుష్టుడు మిమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నాడు. అమ్మా నువ్వు పూర్తిగా వెళ్ళిపోతావు దేవుళ్ళో, కొంచెం ఈ వాసన చూడమ్మా, అమ్మా కొంచెం ఈ వాసనలోకి రా అమ్మా, నా దుర్గంధం వాసన కొంచెం చూడమ్మా, నా దుర్వాసన చూడమ్మా, కొంచెం నన్ను ఇడిచిపెట్టేస్తావా అమ్మా. సాతానుడు అలా పనిచేస్తున్నాడు. వాక్యం చెప్తుంది, ఒకసారి బైబిల్ తెరిచి యాకోబు 1వ అధ్యాయం, అదే యాకోబు ఇందాక మీరు తెలిసిన జేమ్స్ 1st చాప్టర్ 21st వర్డ్ 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషములు విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. అబ్బా చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం. మళ్ళీ చెప్పండి, ఏ వాక్యం ఇది? ఏమండి వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి లేకమంటే లేవాలి. ఇటువంటి అభిషేకంలోకి రావడానికి కొంచెం టైం పడవచ్చు. అంటే ఇది ప్రాక్టీస్ కావాలి. దీనికి ముందు నీ నాలుగుని అందుకే సాధు చేయమంటున్నాడు. ప్రాక్టీస్ చేయాలి. టైపింగ్ అని చిన్నప్పుడు టైప్ నేర్చుకునే వాళ్ళు, టైప్ ఉంటుంది. కంప్యూటర్ కంటే ముందు టైప్ ఉండేది. టైప్ మా ఇంట్లో కూడా టైప్ ఉంది. ఈ టైపు రావాలంటే సంవత్సరం పాటు లోయర్ హైయర్ అని 2 ఉంటాయండి. అది ప్రాక్టీస్ చేయాలి. AEIOU అని ఇలా ప్రతిరోజు ఇలా కొడతా ఉంటే మనం ఈ అక్షరాలు చూడకుండా కొట్టాలన్నమాట. AEIOU. ఇది ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే టైపింగ్ అనేది దేనికంటే ఆఫీసర్లు చెప్తారు, మాట్లాడుతుంటే టైప్ కొట్టాలన్నమాట చూడకుండా. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ అంటారు డాక్టర్ గారు లేకపోతే కలెక్టర్ గారు ఎవరో ఒకరు. ఇక్కడ టైప్ కొట్టాలి, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్. చూడకూడదు, చూడకుండా కొట్టాలన్నమాట. ఈ హైయర్ లోయర్ నాకు 10th క్లాస్ లోపల అయిపోయాయి. ఓకే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అది ప్రాక్టీస్ చేసాం కాబట్టి, సంవత్సరం నేర్చుకున్నాం కాబట్టి టక్ 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 మనం కొట్టేస్తాం. ఇప్పుడు 4 సాధికారం చేయగలిగితే ఒక్కొక్క మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మనిషిని దేవుడే చెప్తాడు, ఈ మనిషి లెగడానికి అవకాశం ఉంది, ప్రార్థన చేయమని. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, యెహోవా యెహెజ్కేలు ఎవరి దగ్గరికి పంపించాడు? ఎముకల దగ్గర పంపించాడు. శవాలు కాదు, ఫ్రెష్ శవాలు కాదు. ఎముకలే ఎప్పుడు అవుతాయి? చాలా సంవత్సరాలు అస్థిపంజరాలు అయిన తర్వాత అవుతాయండి. అస్థిపంజరాల దగ్గర దేవుడు ప్రవక్తను పంపించి, హలో యెహెజ్కేల్ అన్నాడు. అయ్యగారు అన్నాడు. అక్కడికి అవి ఏంటో కనబడుతున్నాయి అన్నాడు.
అయ్యగారు అవి ఎముకలు అయ్యగారు చచ్చిపోయిన గూళ్ళు అండి అయ్యగారు, మనిషి గూళ్ళు. ఏమైనా తెలియక అడుగుతాను, అవి బతుకుతా అంటామని దేవుడు అడుగుతున్నాడండి హెచ్కెళ్తూ. అప్పుడు హెచ్కెళ్ళి అంటాడు, అయ్యగారు అవి బతుకుతాయో లేదో నాకేం తెలుసు, నీకే తెలియాలన్నాడు. అదేటా హెచ్కెళ్ళు, నువ్వు ప్రవచనం ఎత్తి వాటిని లేపవయ్యా. చప్పట్లు కూడి దేవుడికి స్తోత్రం చెప్పాము. మన పిల్లలు అరిసెలు వేయడం బూర్లు వేయడం లేదనుకో, మీరు కొంచెం అప్పచెప్పి ఆగు, ఎవరో వచ్చారని బయటికి వెళ్తారు, ఆ బూర్లుని గారెలు అప్పచెప్పి. వాళ్ళకి తీయడం రాదు ఆ అరిసెలు బూర్లుని. ఇదేటే బాబా లేక ఆ తీసివాడేయాలి అంటే ఆ పక్క వచ్చి వాళ్ళు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు లేపగలవా? నేను లేపలేను. ఎందుకు లేపలేవు? యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి వాటిని లేపు అనగానే ఆ ఎముకలన్నిటి మీద ఏమొచ్చిందట? శరీరం వచ్చే జీవం రాలేదు. ఇంకా ఊదు, హల్లెలూయా, ఊదు. వాటిలోనికి జీవం ఊదినప్పుడు వాటిలోకి జీవం వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎముకల గూళ్ళన్నీ కూడా మామూలు మనుషుల్లా తయారైపోయి సైనికులుగా అయిపోయారంట. ఏమంటే ఏ వ్యక్తికైనా ఈ విధంగా చెయ్యాలి దేవుడి కొరకు ఇలాంటి ఒక అనుభవం నేను చేయగలగాలి అని ఒక స్థిరమైన మనసు మనకు రావాలండి. ఇది అభిషేకం, ఇది ఎవరు అనుకుంటే రాదు, ఇది ప్రాక్టీస్లో వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇది నీ ప్రార్థన అమ్మా, ఇది నీ ప్రార్థన ప్రాక్టీస్లో వస్తుంది. నాలుకనే కాదు, నీ మోకాలను కూడా ప్రాక్టీస్ చేయించాలి. ఎక్సర్సైజ్ అంటే బాడీ ఒకడు ఈ చేతికే చేసేటంటే ఎక్సర్సైజ్ ఇలాగ ఇదమ్మ ఇంత కప్పలాగా ఎంత వచ్చిందంట, ఇది మాత్రం పప్పలా ఉందంట. ఇదమ్మ కప్పలా కండ వచ్చేసిందంట, ఇది మాత్రం పప్పలా ఉందంట. అప్పుడేమో ఆ బాడీ బిల్డర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఎవరైనా రెండే బాడీ బిల్డర్స్ అందరూ రమ్మంటే ఆడు ఇలా వచ్చాడంట. ఇదేంటే ఒక చేయి చూపిస్తున్నాం, ఎవడన్నా ఇలా చూపించాలి కదా బలంతో అంటే, ఈ చేయికే ప్రాక్టీస్ చేశానండి, ఈ చేతిని పక్కన పెట్టాను అన్నాడు. అయితే నువ్వు పక్కన ఉండవా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు బాడీ బిల్డింగ్ ఫోటోలు చూశారు కదా మీరు, ఎవడన్నా ఏమంటాడు? బ్రూస్లీ ఉన్నాడు, ఇలాగంటాడా ఒక చేయి చూపిస్తాడా? అలాగే ప్రాక్టీస్ అంటే నీ కాళ్ళకు ప్రాక్టీస్ అవసరం, నీ చేతులకు ప్రాక్టీస్ అవసరం, నీ కళ్ళుకు ప్రాక్టీస్ అవసరం. కళ్ళు పక్కకు చూడకూడదు. నువ్వు దేవుడి మందిరకు వెళ్ళినప్పటికీ ఇలాగా చూడక ఉందండి. కళ్ళుకు ప్రాక్టీస్ అవసరం, నోటికి ప్రాక్టీస్ అవసరం, చేతులకు ప్రాక్టీస్ అవసరం, కాళ్ళకు ప్రాక్టీస్ అవసరం, మనసుకు ప్రాక్టీస్ అవసరం. మనసు కోరుకోకూడదు. నేను చెప్పాను చాలాసార్లు, దేవా ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఒక వైడూర్యం, ఒక వజ్రం నాకు దొరికింపు చేయి ప్రభువా, మందిరం పెద్దది కట్టేస్తాను, అందరికీ కానుకలు ఇచ్చేస్తాను పోలోమని. అప్పుడు దేవుడు అన్నాడు, నీ బ్యాగ్లో ఉంది కదా అన్నాడు. నేను నిజంగా గొబ్బుకుని తెలుసుకోక బండి ఆపేసి బ్యాగ్ చూస్తే బ్యాగ్లో సమోసాలు 2 ఉన్నాయి. ఇదేంటి బ్యాగ్లో డైమండ్ ఉందన్నాడు దేవుడు అని ఇంకల్లా తిరుగుతుంటే బైబిల్ ఒకటి ఉంది అంతే. కొద్దిసేపటికి దేవుడు ఇలాగే అంటాడు, నా ఆశ అంతా నిరాశ చేస్తాడు అనుకుని మళ్ళీ బండి ఎక్కి మళ్ళీ వెళ్తుంటే ఏం దొరకలేదే డైమండ్ అన్నాడు దేవుడు. పింక్ గ్రేట్ డైమండ్ దొరకలేదా నీకు అన్నాడు. 7 దొరికింది ప్రభు అన్నాను. నేను ఏం జరిగిందో చెప్తున్నాను, కాన్వర్సేషన్ దేవుడికి నాకు మధ్య జరిగింది, కానీ దొరకలేదు ప్రభు. మీరు అలాగే అంటారు, మీరు నాకేం ఎవరన్నా నాకు తెలుసులే. ఎందుకు ఇవ్వలేదయ్యా, ఒకసారి నీ చేయి పెట్టి అన్నాడు. మళ్ళీ చేయి పెట్టాను బ్యాగ్లో, బైబిల్ తగులుతుంది, అదే డైమండ్ అన్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైన డైమండ్. ఇప్పుడు ఎంతమంది దగ్గర డైమండ్ చేతులు పైకి ఎత్తండి, బైబిల్ పట్టుకుని పైకి ఎత్తండి. చాలా విలువైనది మీ చేతుల్లో ఉంది. చాలా విలువైన బైబిల్ మీ చేతు. ఇది డైమండ్, కోహినీర్ వజ్రం కంటే విలువైన వజ్రం. ఎందుకంటే దీనిలోనిది నీ హృదయంలోకి వెళితే నువ్వు ప్రకాశిస్తావు. అలా ఇది ఖచ్చితం. మీరు నాకు కానుకలు ఇవ్వమని కానీ, దశంభాగాలు ఇవ్వమని కానీ, లేకపోతే ఇంకా నాకు పాలు కూర్చేయమని నేను ఎప్పుడు ఎవరికి ఎక్కడ చెప్పను. నేను ఒకటే చెప్తాను, బైబిల్ నమ్ము, బైబిల్ని దీవిస్తుంది. బైబిల్ని చేత పట్టుకో, బైబిల్ని పక్కన పెట్టుకో.
నీ వాక్యము నా పాదములకు దీపమాయెను. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన సుడిగాలిలో నైనా అని పాట పాడుతున్నాం. మీరు దుష్టత్వం విషయమై శిశువులుగా మీరు ఉండొద్దని కొన్ని మాటలు స్పీడ్గా చూపిస్తాను. 1 కొరింథియన్స్ 14th చాప్టర్ అండ్ 20th వర్డ్స్ 14వ అధ్యాయం 20వ వచనంలో ఏముందమ్మా? అమ్మా, లేని ఎడల ప్రవక్తలు ఓకే. అయితే మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటి వాడు మౌనంగా ఉండవలెను. అందరూ నేర్చుకొనున్నట్లు ఆయన హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తరువాత ఒకడు ప్రవచింపవచ్చు. అట్లేదా? మీరు దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. ఎంత చక్కని మాట. 1 కొరింథియన్స్ 14th చాప్టర్ 14వ అధ్యాయం 20వ వచనం. మీరు దుష్టత్వం సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండకూడదు. దుష్టత్వం విషయంలో మాత్రం ఎలాగా? శిష్యులు కాదు. నువ్వు బాగానే చదివావు, నీ గురించి కాదు. బుద్ధి విషయంలో ఎలా ఉండకూడదు అంటే పిల్లలకి బుద్ధి జ్ఞానం ఉండదు. చిన్నపిల్లలకి బుద్ధి విషయంలో శిశువులుగా ఉండకూడదు, కానీ దుష్టత్వం విషయంలో మాత్రం పిల్లలకి బుద్ధి తెలియదు, దుష్టత్వం తెలియదు. ఇది పాపమో ఏది పుణ్యమో తెలియదు. ఒక్కొక్కసారి పిల్లలు పాక్కుంటూ ఏం చేస్తారో తెలుసండి? ఏదైనా రోడ్డు మీద అలా వీధిలోకి వచ్చిన తర్వాత పాములు ఉన్నాయనుకో, పాములు కూడా పట్టేసుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు, లేకపోతే కుక్క తోకను పట్టుకుంటారు నోట్లో. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వారు శిశువులు. వాక్యం ఏం చెప్తున్నది? దుష్టత్వం విషయంలో మీరు ఏమైపోవాలో తెలుసా? చిన్న పిల్లలుగా మారిపోవాలి. పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో. వాక్యం చెప్తుంది, మీరు చిన్న పిల్లలు అయితేనే కానీ పరలోక రాజ్యములోనికి పసిపిల్లల హృదయం మీకు రావాలి. నయమంది పసిపిల్లల దేహం వంటి, దాంట్లో కొన్ని మర్మం ఉంది. పసిపిల్లల దేహం వంటి దేహంగా మారిపోయిందట. ఇప్పుడు దుష్టత్వం అనేది మనకి ఇది పాపము అని, పాపం గురించి ఆలోచించేటటువంటి మనసు మనలో నుండి పోవాలి. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, చాలా భయంకరంగా చెప్తుంది. దుష్టత్వం విడుచుటయే వివేకమని యోబు 28:28లో మన పాట పాడతాం. చాలా మంచి పాట అది. ఏంటమ్మా? ఏముందమ్మా? 28:28లో ఏముంది? దుష్టత్వం విడుచుటయే వివేకమనియో, దుష్టత్వమును విడుచుటయే మన్నియో, విడుచుట తెలివనియో. యోబు గ్రంథము 28 వచనములోన వ్రాయ అని మనం పాట పాడుతున్నాం. వాక్యం ఎంత క్లియర్గా చెప్తుందో తెలుసండి. మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటయే. ఇప్పుడు వివేకం అంటే ఎక్కడుంది? మరి మీరు ఎక్కడున్నారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? దుష్టుల చేత ఎలా పడుతున్నటువంటి భూమి మీద మనం ఉన్నప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టడమే వివేకం. దాన్ని ఎవరు విడిచిపెడతారు? ఆయన సంబంధులు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఆయన సంబంధులు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు దుష్టత్వాన్ని ఏం చేస్తారట? విడిచిపెడతారని వాక్యం చాలా క్లియర్గా చెప్తలేదా? నీవు దుష్టత్వమును చూసి ఆనందించు వాడువు కాదని కీర్తనకారుడు అంటున్నాడుగా 5:4లో. శామిస్ట్, నీవు దుష్టత్వమును చూసి, హల్లెలూయా, దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు అని వాక్యం. ఏంటమ్మా? చెడుతనమునకు నీకు చోటు లేదు.
నీ యొద్ద చోటు లేదు. ఇప్పుడు దుష్టుడు అని ఎవరైనా బైబిల్లో పిలువబడ్డా? ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పండి మీకు తెలిస్తే. ఎవరి గురించైనా పరిశుద్ధ గ్రంథం డైరెక్ట్గా వీడు దుష్టుడని చూపించిందా? తెలీదా? ఎస్తేరు గ్రంథం, పరిశుద్ధ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి తల్లి ఒకసారి, మీకు తెలుస్తుంది. నేను చూపిస్తానండి మీకు. 7వ అధ్యాయం 6వ వచనంలో ఏమాట ఉంది? ఎస్తేరు అంటుంది, ఆ పగవాడు, 7వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము, ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. వాటికి ఎంత క్లియర్గా చెప్తుందో చూసారా? ఆ పగవాడు ఈ దుష్టుడైన హామానే. ఇప్పుడు హామాను గురించి, హామాను ఎవరని చెప్తుంది వాక్యం? ఎందుకు దుష్టుడయ్యాడు? ఎందుకు ఇతడు దుష్టుడయ్యాడు చెప్పండి. మొర్దెకైని చంపడం ఎందుకు దుష్టత్వం అని చెప్పండి. మొర్దెకై అనేవాడు హామాను చూసి ఓర్చుకోలేకపోయాడు. హామాన్ అనేవాడు మొర్దెకైని చూసి ఓర్చుకోలేకపోయాడు. అందరూ నాకు నమస్కరిస్తున్నారు, ఇతడు మాత్రం నాకు నమస్కరించడం లేదు. దుష్టుడి గురించి బైబిల్ ఇంకో చోట ఒక వ్యక్తి గురించి చెప్తుంది, నాబాలు, దుష్టుడైన నాబాలు. తెలుసా నాబాలు ఎవరు? అబీగయీల్. దావీదు ఫుడ్ అడుగుతాడు, ఆహారం. నాబాలు మోటువాడును దుష్టుడై ఉన్నాడు. ఇద్దరు వ్యక్తుల గురించి చాలా క్లియర్గా చెప్తుంది. ఆ వ్యక్తుల గురించి చెప్పి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథంలో ఈ హామానును పరిశుద్ధ గ్రంథం దుష్టుడని చూపించింది. ఎందుకు అంటే ఇతడు ఒక నీతిమంతుడిని చంపాలని ప్లాన్ చేశాడు. అంటే నీతిని చంపేవాడు దుష్టుడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు నీతిమంతుని వెతకపోతే మీలో ఏమన్నట్టు లెక్క? మీరు నీతి వస్త్రం ధరించకపోతే, నీతి కిరీటం మీ తల మీద లేకపోతే, నీతి క్రియలు, నీతి ఫలాలు మన నుండి రాకపోతే, ఫలాల్లో నీతి ఫలాలు, వెలుగు ఫలాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నీతి ఫలాలు ఫలించాలా, నీతి కిరీటం ధరించాలా, నీతి వస్త్రం మన మీదకి రావాలా, నీతి క్రియలు మనం చేయాలా. నీతిమంతుడు, దేవుడికి భయపడేవాడు మొర్దెకై. దేవుడికి తప్ప మరి ఎవరికి నమస్కరింపనివాడు. అతని యొక్క క్యారెక్టర్ చూడండి. దేవుడికి తప్ప యూదులమైన మేము మరెవరికి నమస్కరింపము. ఒక సిస్టమ్, ఒక పద్ధతి అతనికి ఉంది. ఏదో పొరుగు దేశం వచ్చాను కదా, ఇక్కడ ఎవరు చూశారులే, ఇది ఈ పని చేస్తే మనకి ఈ కాలం గడిచిపోతుంది, మన పొట్ట వెళ్ళిపోతుంది, మనకు డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోలేదు. అతడు ఈ అన్య ప్రాంతంలో నివసిస్తున్నా కూడా అతడు దేవుని ప్రొజెక్ట్ చేశాడు. అది నీతి అంటే. దుష్టుడి నుండి వేరవడం అంటే మనలో నీతి ప్రొజెక్ట్ అవ్వాలా. సాధారణంగా ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుందండి. పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు, సామాజికమైనటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు. సామాన్యులు కూడా వచ్చారు కూర్చోడానికి. సామాన్యులు అందరూ వచ్చారు. స్టేజ్ మీద కొంతమంది ఎక్కవలసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కలేదు. అందరూ కింద కూర్చున్నారు. ఇప్పుడు కూర్చున్న వారిలో ఎవరు నాయకులు, ఎవరు స్టేజ్ ఎక్కుతారు అనేది ఎలా తెలుస్తుందో చెప్పండి మీరు. బట్టలను బట్టి. ఇంకా మాట్లాడకూడదండి ఎవరు అక్కడ. వాళ్ళ యొక్క అధికారం, వాళ్ళకి ఒక సింబల్ వేస్తారు అక్కడ, క్లాత్తో తయారు చేస్తారు. ఒక కార్డు పెడతారు తెలుసా ఈ మీటింగ్కి, ప్రెసిడెంట్, ఇతను సెక్రటరీ అని. ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే స్టేజ్ ఎక్కండి అన్నారనుకోండి,
ఎవరు ఎక్కుతారు? లేని వాళ్ళు అందరూ ఎక్కేస్తారా? అలాగే కొంతమంది అందరూ ఎక్కితే స్టేజ్ ఏమైపోయిందట 2-3 సార్లు కూలిపోయింది. అందరూ ఎక్కకూడదు. మరి ఎవరు ఎక్కాలి? ఈ సింబల్, ఈ ముద్ర గుర్తింపు కార్డు కలిగినటువంటి వారు మాత్రమే అది ఎక్కడానికి అర్హులుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు హల్లెలూయా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరే దేవుని వెలుగు ప్రొజెక్ట్ చేయకపోతే మరి మిగతా వాళ్ళు దేవుడి వెలుగు ఎలాగ చూస్తారు? ఇప్పుడు నేను దేవుడి వెలుగును దేవుడి యొక్క మహిమను గురించి చెప్తున్నాను కదా, దేవుని వెలుగును మీకు చూపిస్తున్నాను కాబట్టే కదా మీరు దేవుని వెలుగులో కాస్తో కోస్తో ఎదుగుతున్నారు, వర్ధిల్లుతున్నారు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? నేను చూపించలేకపోతే అనుకోండి, నేను ఆరిపోయాను అనుకో, ఆయనే లేదు ఇంకేంటి, మీరు ఆరిపోవడానికి అవకాశం ఉంది. నేను వెలగాలి, నేను దేవుడి కోసం వెలగాలి. నేను వెలిగిన తర్వాత మీరు వెలగాల. మీరు వెలిగి అనేక మందిని ఏం చేయాలంటే వెలిగించాలి. ఈ రోజున మందిరాలు ఎలాగైపోయాయంటండి, మందిరంలో వేల మంది ఉంటారు కానీ ఏ ఒక్కరికి వాక్యం తెలియదు. నేను మీకు వాక్యం చెప్తున్నట్టుగా వాక్యం చెప్పేవాళ్ళు ఎంతమందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నేను గనుణ్ణి అని చెప్పడం లేదు. నేను ఒకటి చెప్తాను వినండి. నేను వస్తుండగా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభువా, అంత వేల మంది అక్కడ కూర్చున్నారు కదా, మన దగ్గర తక్కువ మంది కదా, ఏంటి ఈ ప్రాబ్లము అని ఒకసారి డైరెక్ట్గా అడిగాను. ఇప్పుడు వచ్చేటప్పుడు అడిగితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ వేల మందిని అతడు ప్రోగు చేశాడు, బాగానే ఉంది. ఏం పెడతలేదు? ఆత్మీయ ఆహారం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళందరికి నువ్వేం పెడతావు? వాళ్ళ ఆత్మీయ ఆహారం తినేసారనుకో, వాళ్ళు ఏమైపోతారు? బలం పొందేస్తారు. ఇప్పుడు బలం పొందకుండా దుష్టుని చేతికి అమ్మా, ఇది వాక్యం అంటే ఇది. మీరు బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. నిజమండి, ఏంటంటే అలాగే ఉన్నారు. నిజం. ఏ వ్యక్తి అయితే వాక్యం చెప్పడో, ఏ వ్యక్తికైతే వాక్యానికి సంబంధించినటువంటి ఫలాలు ఉండవో ఆ వ్యక్తి దగ్గరికి వేల మంది వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్తున్నా ఇలాగంటారు. నిజమేనండి బాబు, హల్లెలూయా చెప్ప, హల్లెలూయోయ్ హల్లెలూయోయ్ గట్టిగా చెప్పే హల్లెలూయోయ్. వాళ్ళకి ఏం తెలీదు, ఎందుకు హల్లెలూయా చెబుతారో తెలీదు. అసలు వాక్యంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలీదు. కీర్తన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలీదు. మహిమ అంటే ఏంటో తెలీదు. కిరీటం అంటే తెలీదు. నీకు తెలీదా? నీకు తెలియటం లేదా? నేను చెప్తున్న వాక్యాన్ని బట్టి నీకు అర్థమవుతలేదండి? మీకు అర్థమవుతలేదు వాక్యం? మీకు వాక్యంలో మిమ్మల్ని నేను పోషిస్తున్నాను. ఎందుకంటే మీరు బలపడడానికి, మీరు క్షీణించడానికి కాదు, మీరు బలం పొందడానికి. ఎక్కువ మంది ఎక్కడికి పోతారంటే, ఎక్కడైతే ఆహారం ఉండదో అక్కడికి దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని వాక్యం చెప్పింది. అయినా కూడా వాళ్ళకి తెలియటం లేదు. పాపుల మార్గం నిలువుగా ఉన్నది, అక్కడే ఉంటారు. సినిమా హాల్లో ఎక్కువ మంది ఉంటారా? మందిరాల్లో ఎక్కువ ఉంటారా? వైన్స్ షాప్ ఉంది, తెల్లారగట్లాడు ఎన్నింటికి తిరుగుతున్నాడో నాకు తెలుస్తలేదు. నేను రన్నింగ్ కానీ జాగింగ్ కానీ వాకింగ్ కానీ వెళ్తున్నప్పుడు 5:30కే లైన్ క్యూలో ఉంటున్నారు. మటన్ షాపులు ఖాళీ లేవు, చికెన్ షాపులు ఖాళీ లేవు, వైన్ షాపులు ఖాళీ లేవు. అవునండి, అసలు ఖాళీ లేవు. చచ్చిపోయిన దగ్గర జనం మూగుతారు చూసారా, అలా మూగేస్తున్నారు చేపల దగ్గర. నేను అనుకున్నా ఎవరైనా చచ్చిపోయామంటే చేపలు కొనుక్కోవడానికి. వాళ్ళకి ఆహారం కావాలా. నీకే ఆహారం కావాలా? మన నాన్న కూరి పెంచినావు, బండ నుండి నెల్లిచ్చినావు,
అందరూ పాడితే ఎలాగుంటుంది? అందరూ చప్పట్లు కొడితే ఎలాగుంటుంది? ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. దేవుడికి స్తోత్రాలు. దేవుడి సన్నిధికి జనాన్ని పోగేసుకుని రావాలి. పెళ్ళికి భోజనాలకి ఎన్నింటికి వెళ్తావు నువ్వు వెళ్ళినప్పుడు నాకు చెప్పా, మర్చిపోకో. నేను గబుక్కుని హడావుల్లో టైం చూసుకోను, నాకు తెలియదు టైం, మా ఇంట్లో గడియారం లేదు. నువ్వు 6:30కి వెళ్తావా, ఒకసారి 6ంటికి నాకు గుర్తు చేయి అని గుర్తు చేయించుకుని భోజనానికి వెళ్తాం. భోజనానికి వెళ్ళడం తప్పు కాదండి. నేను చెప్తుంది ఏంటంటే దానికి ఇస్తున్న ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వటం లేదంటే 1 o'clock దేవుడికి ఆరాధన అంటే 2 o'clock ఇచ్చేవాళ్ళు కొంతమంది. దేవుణ్ణి ఏ విధంగా నువ్వు బ్యాక్ పెడుతున్నావు? నువ్వు దేవుణ్ణి బ్యాక్ పెట్టిన కొద్దీ నువ్వు బ్యాక్కి వెళ్ళిపోతావు, కానీ ఫ్రంట్కి రాలేవు. ఎదుగుతావా? ఎదగాలంటే వదగాలి. ఏ చెట్టు అయినా పైకి ఎదుగుతున్నా కానీ కొమ్మలు మాత్రం ఒదిగే ఉంటాయి. చెట్లు ఎప్పుడూ తమ కొమ్మల్ని ఏం చేస్తాయండి? ఒదిగింపే ఉంటాయి, మన వైపే చూపిస్తూ ఉంటాయి, ఫ్రూట్స్ని ఇస్తాయి. నువ్వు ఎప్పుడు ఫలిస్తావంటే దేవుడి కొరకు ఒదిగితే నువ్వు ఎదుగుతావు. దేవుడి కొరకు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నాలుక సాధుకొని చేయాలి. ఎందుకంటే మన నోట్లోంచి బూతు మాటలు కానీ చెడు మాటలు కానీ అపవిత్రమైన మాటలు మాత్రం రాకుండా ప్రాక్టీస్ చేయాలి. మన కాళ్ళు మోకాలు వేయాలి. వాక్యం అయిపోయింది పూర్తిగా. ఈ రోజు నుంచి ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎంతసేపు మోకాలేసి నీ కొరకే ప్రార్థన చేసుకో. మొట్టమొదటి కొన్ని రోజులు నన్ను బలపరచు, నాకు స్వస్థపరచు, నన్ను దీవించు, నీ కొరకు చెయ్యి. నీకు బాగున్నప్పుడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబస్తులు అందరి కొరకు చేయి. ఇంకా బాగున్నారనుకోండి, మీరు ప్రార్థన చేసిన తర్వాత మీ బంధువుల కొరకు ప్రార్థన చేయి. మొట్టమొదట నీ కొరకు పర్సనల్గా ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నాకు కొంచెం వేదన ఈ ప్రభు, అనేక మంది కొరకు ప్రార్థించే. ఇదేంటంటే అండి క్రైస్తవ లోకం. మనం ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, మీకు తెలుసో లేదో, కొన్ని మొక్కలు ఉంటాయి. అవి మనం చిన్న జాడీ లాంటి దాంట్లో వేసామనుకోండి అంతే వస్తుంది మొక్క, అంతే వస్తుంది. అదే మొక్కను మనం భూమి మీద పాతామనుకోండి అది చాలా పెద్దదవుతుంది. ఆ మొక్కల యొక్క తీరు ఏంటంటే మనం వేసినటువంటి ఆ కుండీని బట్టి అది పెరిగే స్టేజ్ పెరుగుతుంది అనమాట. చిన్న కుండీలు వేస్తే చిన్నగా వస్తుంది, పెద్ద మట్టి భాగంలో వేస్తే అది పెద్దగా వస్తుంది. నువ్వు విస్తృతంగా నువ్వు దేవుడికి టైం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను విస్తృతంగా, ఏది విస్తృతంగా నువ్వు సమయం దేవుడికి ఎక్కడ ఇస్తున్నారు?